ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ నమాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో పుట్టిన వాళ్ళు ఏ ఏ పరిహారం అనేటువంటివి చేసుకుంటే పాజిటివిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా అద్భుతంగా పెరుగుతుంది అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కాబట్టి మీరు ఏ ఏ డేట్లో పుట్టారో చూసుకొని, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఏ డేట్లో పుట్టారో చూసుకొని దానికి సంబంధించినటువంటి పరిహారం అనేటువంటిది చేసుకుంటే లైఫ్లో పాజిటివిటీ అనేటువంటిది ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మొదటగా 1వ తారీఖు పుట్టిన వాళ్ళు గోధుమ రవ్వతో చేసినటువంటి తీపి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా పంచుతూ ఉండాలి. ఇక 2వ తారీఖు పుట్టిన వాళ్ళు ఎద్దులకి కానివ్వండి, ఆవులకు కానివ్వండి, గేదెలకు కానివ్వండి, వాటికి పచ్చగడ్డి అనేటువంటిది పెడుతూ ఉండటం అనేటువంటి చాలా మంచిదండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే 3వ తారీఖు పుట్టిన వాళ్ళు శనగలతో చేసినటువంటి పదార్థాలు అనేటువంటిది ప్రసాదంగా పంచి పెడుతూ ఉండాలి. ఇక 4వ తారీఖు పుట్టిన వాళ్ళు ఆకలితో ఉన్నటువంటి పేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆకలి అనేటువంటిది తీరుస్తూ ఉండాలి. 5వ తారీఖున పుట్టిన వాళ్ళు నానపెట్టిన పెసలు అనేటువంటి వాటిని గోవులకి తినిపిస్తూ ఉండాలండి. అది 500 గ్రాములు కానివ్వండి, 5 కేజీలు కానివ్వండి, ఆ పరిమాణంలో తీసుకుంటూ ఉండాలి. ఇక నెక్స్ట్ 6వ తారీఖు పుట్టిన వాళ్ళు అక్కలకు కానీ, చెల్లెలకు కానీ, మీ యొక్క తోబుట్టువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శుక్రవారం రోజు కొత్త బట్టలు అనేటువంటివి, పసుపు కుంకుమతో కొత్త బట్టలు అనేటువంటివి ఇవ్వటం అనేటువంటిది చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇక 7వ తారీఖు పుట్టిన వాళ్ళకి భార్యకి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ తీపి పదార్థాలు అనేటువంటి వాటిని శుక్రవారం రోజు భార్యకి కొనుక్కొని తీసుకెళ్లాలండి. ఇక 8వ తారీఖు పుట్టిన వాళ్ళు చిన్న పిల్లలకు వీలైనప్పుడల్లా బెల్లంతో చేసినటువంటి స్వీట్స్ అనేటువంటివి ఎక్కువగా తినిపిస్తూ ఉండాలి. ఇక 9వ తారీఖు పుట్టిన వాళ్ళు ఆలయంలో అర్చకులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి నెల 9వ తారీఖు కానివ్వండి, 18వ తారీఖు కానివ్వండి, 27వ తారీఖు కానివ్వండి, ఆరెంజ్ కలర్ కి సంబంధించినటువంటి వస్త్రాలు ఏవైతే ఉంటాయో ఆ వస్త్రాలు అనేటువంటి వారివి వస్త్ర దానం అనేటువంటిది ఇస్తూ ఉండాలి. ఇక 10వ తారీఖు పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా కూడా సూర్యోదయం కంటే ముందే లేకటం అలవాటు చేసుకోవాలి. జలచరాలకి ఎక్కువగా కూడా ఫుడ్ అనేటువంటిది తినిపిస్తూ ఉండాలి. ఇక 11వ తారీఖు పుట్టిన వాళ్ళు సోమవారం రోజు ఏదైతే దద్దోజనం ఉంటుందో, మనం పెరుగన్నం అంటాం కదండి, దద్దోజనం అంట ప్రసాదం, దాన్ని 11 మందికి, మినిమం 11 మందికి ప్రసాదంగా పంచిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక 12వ తారీఖు పుట్టిన వాళ్ళు గోధుమ పిండితో కానివ్వండి, లేదంటే శనగ పిండితో చేసినటువంటి పదార్థాలు అనేటువంటి దాన్ని ప్రసాదంగా ఇవ్వటం కానివ్వండి, లేదంటే పంచడం కానీ చేస్తూ ఉండాలండి. ఇక 13వ తారీఖు పుట్టిన వాళ్ళు తేనెతో చేసినటువంటి తీపి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని పంచాలండి. ఇక 14వ తారీఖు పుట్టిన వాళ్ళు గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ కానివ్వండి, పచ్చగడ్డి కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి కూడా వీటిని గోవుకి ఆహారంగా తినిపిస్తూ ఉండాలండి. ఇక 15వ తారీఖు పుట్టిన వాళ్ళు మనకి వైట్ కలర్ స్వీట్స్ ఉంటాయి, రసగుల్లలు ఉంటాయి, లేదంటే వైట్ బర్ఫీస్ ఉంటాయి అనమాట. ఈ వైట్ బర్ఫీస్ కానివ్వండి, రసగుల్లలు కానివ్వండి, వీటిని మనం చిన్న చిన్న ఆడపిల్లలు ఉంటారు కదండి, 12 సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పంచిపెట్టి మిగిలినది 1 2 మీరు తినేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక 16వ తారీఖు పుట్టిన వాళ్ళు ప్రతిరోజు కూడా మీరు ఇంట్లో నుంచి బయటకి, అంటే ఫస్ట్ టైం పొద్దునే లేచిన తర్వాత అంత రెడీ అయ్యి లేదంటే ఏదైనా వర్క్ చేయడానికి బయటికి వెళ్తుంటారు కదా, ఖచ్చితంగా కూడా మీ యొక్క భార్య యొక్క నుదుటిన ముద్దు పెట్టి బయటికి వెళ్ళండి. భార్య లేని వాళ్ళు తల్లికైనా పర్వాలేదండి, లేదంటే మీ తోబుట్టువులకైనా పర్వాలేదు, ఆడపిల్లలు ఓకే, ఆడపిల్లలకి నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక 18వ తారీఖు పుట్టిన వాళ్ళు తప్పకుండా ప్రతి మంగళవారం వీలైనంత ఎక్కువ సార్లు హనుమాన్ చాలీసా అనేటువంటిది పఠిస్తూ ఉండాలండి. కుదరకపోతే కనీసం 11 సార్లు లేదంటే ఒక్కసారైనా సరే హనుమాన్ చాలీసా అనేటువంటి ఖచ్చితంగా పఠిస్తూ ఉండాలి. ఇక 19వ తారీఖు పుట్టిన వాళ్ళు పక్షులకు నానపెట్టినటువంటి గింజలు అనేటువంటి దాన్ని పక్షులకు ఆహారంగా వేస్తూ ఉండాలి. ఇక 20వ తారీఖు పుట్టిన వాళ్ళు నీళ్లు ప్లస్ పాలు కలిపి ప్రతి సోమవారం కూడా మీరు శివునికి అభిషేకం అనేటువంటిది చేస్తూ ఉండాలండి. నెక్స్ట్ 21వ తారీఖు పుట్టిన వాళ్ళు గురువారం రోజు శనగపిండితో చేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని దానంగా ఇవ్వాలి. ఇక 22వ తారీఖు పుట్టిన వాళ్ళు బియ్యము కూరగాయలు కలిపి దానంగా ఇస్తూ ఉండాలి. ఇక 23వ తారీఖు పుట్టిన వాళ్ళు దేవాలయాలకి సంబంధించినటువంటి, గోవులకి సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి ఖర్చు పెట్టడం, లేదంటే గోగ్రాసం ఇటువంటివి
గోవులకి సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించిన గోవులకి లేదంటే గోశాలలో ఉండేటువంటి గోవులకి ఇవ్వటం అనేటువంటిది చాలా ఉత్తమంగా ఉంటుందండి. లేదంటే దేవాలయాలకి సంబంధించినటువంటి శంఖాలు కానివ్వండి, దేవాలయాలకి నిత్య పూజ కోసం వాడేటువంటి పుష్పాలు అనేటువంటివి ఇవ్వటము, దానికి సంబంధించినటువంటి ఖర్చులు అనేటువంటివి మీరు దేవాలయాలకి చెల్లించడం అనేటువంటివి కూడా చాలా లాభదాయకంగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక 24వ తారీఖు పుట్టిన వాళ్ళు మీ యొక్క తోబుట్టువులు, అక్క చెల్లెలు కానీ ఎవరైతే ఉంటారో వీలైనప్పుడల్లా వాళ్ళకి కొత్త బట్టలు అనేటువంటి కొనిపిస్తుండటం, అలానే జలచరాలకి ఎక్కువగా ఫుడ్ అనేటువంటి తినిపిస్తుండటం చేయాలండి. ఇక 25వ తారీఖు పుట్టిన వాళ్ళు శుక్రవారం రోజు ఖచ్చితంగా కూడా భార్యకి ఏదైనా కొత్త బట్టలు ఏమైనా కొనాలనుకుంటే కూడా శుక్రవారం రోజు భార్యకి నూతన వస్త్రాలు అనేటువంటివి ఇవ్వటం అనేటువంటి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇక 26వ తారీఖు పుట్టిన వాళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు కదండి, అలానే కష్టపడి పనిచేసే వాళ్ళు, చెమటోడ్చి పనిచేసేవాళ్ళు, లేదంటే అడుక్కునే వాళ్ళు ఇలా ఉంటారు కదండి, వాళ్ళకి ఒక పూట ఖచ్చితంగా కూడా శనివారం అనుకోండి, శనివారం రోజు ఖచ్చితంగా లేదంటే వీలైతే ప్రతిరోజు కూడా ఒక పూట భోజనం కానివ్వండి, టిఫిన్ కానీ ద్వారా వారి యొక్క ఆకలి అనేటువంటి తీర్చేటువంటి ప్రయత్నం చేయాలండి. ఇక 27వ తారీఖు పుట్టిన వాళ్ళు ఎరుపు రంగు స్వీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పిల్లలకు పంచాలండి. అలానే ఎరుపు రంగు కూరగాయలు ఉంటాయి కదా, క్యారెట్స్ కానివ్వండి, ఇట్లా ఎరుపు రంగు కూరగాయలు ఉంటాయి అటువంటి, లేదంటే ఫ్రూట్స్ లోకి వెళ్తే కనుక దానిమ్మకాయలు ఎట్లా ఉంటాయి వాటిని గోవులకి తినిపించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక 29వ తారీఖు పుట్టిన వాళ్ళు తల్లికి తమ యొక్క తల్లి ఎవరైతే ఉంటారో తమ యొక్క తల్లికి నూతన వస్త్రాలు అనేటువంటివి ఇవ్వటం, అలానే తల్లికి నచ్చినటువంటి ఆహార పదార్థాలు తల్లికి కొనివ్వటమా వండి ఇవ్వటం అనేటువంటిది మీ ఇష్టం అండి. సో 29వ తారీఖు పుట్టిన వాళ్ళు తల్లికి ఈ విధంగా చేయాలి. 30వ తారీఖు పుట్టిన వారు గురువారం రోజున పులిహోరని గుళ్ళల్లో ప్రసాదంగా పంచేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక 31వ తారీఖు పుట్టిన వాళ్ళు ఏవైతే మినపగారెలు ఉంటాయో మినపగారెల్ని గుడి దగ్గర మీరు పంచేటువంటి ప్రయత్నం చేయాలండి. సో ఈ విధంగా ఏ తారీఖు పుట్టిన వాళ్ళు మీరు ఏ తారీఖు పుట్టారో తెలుసుకొని ఆ యొక్క పరిహారం చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీ జీవితంలో పాజిటివిటీ అనేటువంటి పెరుగుతుంది. అలానే మీరు ఏ తారీఖును పుట్టారు అనేటువంటి దాన్ని కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా 10 మందికి ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ.